హాయ్ గాయ్స్, మేము ఇస్కాన్ టెంపుల్కి ఫస్ట్ టైం అయితే విజిట్ అయ్యాము. సో ఈ వీడియోలో ఇస్కాన్ టైమింగ్స్ ఏంటి, ఇస్కాన్ టికెట్ ప్రైస్ ఎంత ఉంటుంది, ఏ ట్రాన్స్పోర్టేషన్ యూస్ చేస్తే బెస్ట్ అనేది కంప్లీట్గా ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. కృష్ణుడు అంటే ఎవరికి ఇష్టం ఉండదు? నాకు కూడా ఇష్టమే, నేను కూడా గోపికనే కదా కృష్ణుడికి. సో మేమైతే ఇంట్లో వాళ్ళందరం కలిసి ఇస్కాన్ టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. సో ప్రగతి నగర్ నుంచి స్టార్ట్ అయ్యాము 10:30కి. అక్కడికి 1 అవర్ తర్వాత వెళ్ళాము. ఇస్కాన్ టెంపుల్కి వచ్చేసాము. ఇస్కాన్ టెంపుల్ అయితే నాంపల్లి అబిట్స్లో ఉంటుంది. మనం ఇస్కాన్ టెంపుల్కి ట్రావెల్ చేయాలి అంటే బెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి బస్, మెట్రో, ర్యాపిడో అండ్ బైక్. ఇవి మాత్రమే బెస్ట్. మేము కార్లో వెళ్ళాము. అక్కడ కార్ పార్కింగ్ లేదు. సో అక్కడ మేము కొంచెం ఇబ్బంది పడ్డామన్నమాట. అండ్ మనం ఇస్కాన్ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ఎలాంటి టికెట్ ఛార్జెస్ ఉండవు. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ కాలు కడుక్కోవడానికి ట్యాప్స్ ఉంటాయి. అండ్ తర్వాత బొట్టు పెట్టుకోవడానికి ఉంటుంది. మెన్స్ అండ్ ఉమెన్స్ సపరేట్గా ఉంటుందన్నమాట. అండ్ తర్వాత దర్శనంకి వెళ్ళాం. అండ్ ఇస్కాన్ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 4:30 to 12 PM అండ్ ఆఫ్టర్నూన్ 4:30 to 8:30 PM వరకు ఉంటుంది. మార్నింగ్ కన్నా నైట్ వ్యూ చాలా బాగుంటుంది లైట్స్తో. సో మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే నైట్ టైం విజిట్ అవ్వండి. ఇస్కాన్ టెంపుల్లో ముందు 3 ద్వారాలు ఉంటాయి. ఒకటి రాధాకృష్ణుడు, ఇంకోటి సుభద్ర బలరాం, లాస్ట్ ద్వారంలో జగన్నాథుడు ఉంటాడు. సో కృష్ణుడి ముందు ఎప్పుడు భజన జరుగుతూ ఉంటుంది. అందులో రాధే రాధే అని వినగానే మనం కూడా అందులో లీనం అయిపోతూ ఉంటాము. సో నాకైతే అక్కడే ఉండిపోవాలి అనిపించింది ఆ భజన చేస్తూ ఉంటే. దర్శనం అయ్యాక ప్రసాదం తీసుకున్నాము. ప్రసాదంలో సాంబార్ రైస్ ఇచ్చారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. కృష్ణుడిని దగ్గరగా చూశాక నా లైఫ్లో నేను చాలాసార్లు ఇస్కాన్కి వెళ్ళాలి అని అనుకున్నాను. కానీ ఎన్నిసార్లు అనుకున్నా ఏం లాభం, కృష్ణుడు కనుకరించాలి కదా. సో లాస్ట్కి నేనైతే కృష్ణుని దగ్గరికి వెళ్ళాను. కృష్ణుని చూశాను. చాలా బాగా అనిపించింది నాకైతే. ఆ ప్లేస్, ఆ వ్యూ చాలా బాగుంది. మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే నైట్ టైంని నేను సజెస్ట్ చేస్తాను అన్నమాట. ఓకేనా? ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఈ వీడియోకి మర్చిపోకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ. బాయ్.